హైదరాబాద్ అత్తాపూర్ మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీసీఎంలో పశువులను తరలిస్తూ ఉండగా స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైన రాళ్లు పడ్డాయి. రాళ్ల దాడిలో కొందరు కానిస్టేబుళ్లు గాయపడగా వాహనాల అద్దాలు పగిలాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. లక్ష్మీగూడలో 2 డీసీఎంలకు ఓ వర్గం వారు నిప్పిపెట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాచకొండ సిపి సుధీర్ బాబు, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి బందోబస్తుని పర్యవేక్షించారు. ఈసీఎం టైప్ వెహికల్స్ లో యానిమల్ క్యార్కస్ రిమైన్స్ తీసుకువెళ్తుంటే ఇక్కడ కొందరు దానికి ఆపి దాంట్లో ఉన్న వాళ్ళ డ్రైవర్ వేరే మంది మీద దాడి చేశారు. ఆ బండి డ్యామేజ్ చేశారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీస్ వచ్చేసి క్రౌడ్ కి డిస్పర్స్ చేసింది. అత్తాపూర్ లో ఎన్ఎంగూడలో అక్కడ కూడా ఒక బాదర్పుర నుంచి బయటకు వెళ్తుంటే దాంట్లో క్యాట్లు ఉంటే దానికి ఆపారు. అక్కడ కొంచెం 2 గ్రూప్స్ మధ్యలో కొంచెం ఘర్షణ జరిగింది. దాంట్లో కొంచెం పోలీసు వాళ్ళకి మైల్డ్ ఇంజురీస్ వచ్చినాయి.